మింగా మెతుకులేదు మీసాలకి సంపంగను అని దొంగల విషయంలో ఈ మధ్యన కొత్త కొత్త రకాల వెలుగులోకి వస్తున్నాయి. అందులో తాజాగా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసినోడు ఒకడు ఒక యాక్ట్రెస్ని పట్టాడు. ఆమెకి ఏకంగా తను దోచుకొచ్చినటువంటి డబ్బులలో 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడట, ఇల్లు కట్టించి ఇచ్చాడట. ప్లస్ ఒక ఎక్వేరియం కావాలంటే 22 లక్షలు పెట్టి ఎక్వేరియం పెట్టాడట. కానీ వాడి ఇల్లు వాడి ఆస్తి మాత్రం వేలంలో పోయిందట, అంటే సీజ్ చేసిందట ప్రభుత్వం. ఇది తాజాగా బెంగళూరు కమిషనర్ బయటపెట్టినటువంటి స్వామి అనే నిందితుడికి సంబంధించి మహారాష్ట్రలోని షోలాపూర్కి చెందినటువంటి పంచాక్షరి స్వామి చిన్నప్పటి నుంచి దొంగతనానికి అలవాటు పడ్డాడు. 2009 నాటికి ఇందులో ప్రొఫెషనల్గా మారి కోట్లు సంపాదించడం బిగిన్ చేశాడు. 2014-15 సమయంలో ప్రముఖ సినీ నటితో సాన్నిధ్యం సంపాదించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 3 కోట్లతో కోల్కతాలో ఇల్లు కట్టించి ఇచ్చాడు. 2 కాదు 3 కోట్లు. 22 లక్షల విలువైన అక్వేరియం కూడా బహుకరించాడు. 2016లో కేసులో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేస్తే 6 ఏళ్ల జైలు శిక్ష నుంచి బయటకు వచ్చాడు. తర్వాత 2024 నుంచి బెంగళూరుకు మకాం మార్చి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. జనవరి 9న మడివాలా ప్రాంతంలో చోరీ చేస్తే స్వామి దొరికిపోయాడు. బంగారాన్ని వెండి ఆభరణాలని దొంగిలించేవాడు, వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడట. ఇది తాజాగా విచారణలో తేలింది. ఇప్పటికే 181 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు, 333 గ్రాములు వెండి స్వాధీనం చేసుకున్నారు ఇతని దగ్గర.